మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్లు అనిపించిందా? లేదా ఎక్కడో నుంచి శబ్దాలు వినిపించాయా? ఈరోజు మనం మాట్లాడబోయేది భూతాలు నిజంగా ఉన్నాయా అనే విషయంపై గురించి. మరియు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ అయిన గౌరవ్ తివారీ గురించి మాట్లాడుకోబోతున్నాం. గౌరవ్ తివారీ భారతదేశంలోనే పారానార్మల్ ఇన్వెస్టిగేట్లో ప్రాముఖ్య వ్యక్తి. ఇతను 6,000కు పైగా హాంటెడ్ ప్లేస్కు పరిశీలించాడు. అతను చెప్పిన మాటలు ఒకటి చాలా వైరల్ అయింది. గోస్ట్ ఎక్స్ట్ బట్ దే ఆర్ నాట్ ఆల్వేస్ డేంజర్. అంటే భూతాలు ఉన్నాయి కానీ అవి ఎప్పుడు ప్రమాదకరం కావు. గౌరవ్ తివారీ ప్రకారం గోస్ట్ అనేది ఎనర్జీ ఫార్మ్స్. మనిషి చనిపోయిన తర్వాత కొన్ని భావాలు, కోపం, బాధ ఎనర్జీ రూపంలో మిగిలిపోతాయి. అవి కొన్ని చోట్ల ఉండిపోతాయి. దానినే మనం గోస్ట్ అంటాం. ఒకసారి గౌరవ్ తివారీ ఒక హాంటెడ్ హౌస్కి వెళ్ళాడు. అక్కడ ఒక కుటుంబం చెప్పిన ప్రకారం రాత్రి 3 గంటలైతే ఎవరో నడిచిన శబ్దం, డోర్స్ స్వయంగా ఓపెన్ అవ్వడం, చిన్నపిల్లాడు కనిపించడం. ఇన్వెస్టిగేషన్లో గౌరవ్ ఈఎంఎఫ్ మీటర్ ఉపయోగించాడు. సడన్లీ మీటర్ హై రేంజ్ చూపించింది. అంటే అక్కడ ఏదో తెలియని ఎనర్జీ ఉందని చెప్పాడు. ఒకసారి గౌరవ్ తివారీకి చాలా భయంకరమైన అనుభవం ఎదురైంది. అతను చెప్పినట్లు సంథింగ్ పుష్డ్ మీ ఫ్రమ్ బిహైండ్ బట్ నో వన్ వాజ్ దేర్. ఇది విన్న తర్వాత చాలామందికి షాక్ అయ్యారు. తను చెప్పినట్టు కొన్ని స్పిరిట్స్ మనల్ని ఇంట్రాగేట్ అవుతాయా? గౌరవ్ తివారీ చెప్పిన ప్రకారం 90% గోస్టెస్ హార్మ్లెస్, 10% మాత్రమే డేంజరస్. కానీ మనం భయపడడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయని చెప్పాడు. కొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే ఇవన్నీ మన బ్రెయిన్ ట్రాక్స్, డార్క్ ప్లేసెస్లో మన మైండ్ ఇల్యూషన్ క్రియేట్ చేస్తుందని చెప్పారు. కానీ అన్ని కేసెస్కి ఎక్స్ప్లెనేషన్ లేదు. మరి మీ అభిప్రాయం ఏంటి? గోస్టులు నిజంగా ఉన్నాయా లేక మన ఇమాజినేషన్ మాత్రమేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి.